హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. డే 8 అంట, మొదల 2 days ఏం లే అవన్నీ చెప్పొద్దు. నేను డే 8 ఇది మధ్యలో ఏం పోలే మధ్యలో కరెక్ట్ లైన్ వైజే ఉంది. డే 8 అని చెప్పు. ఫిట్ చెక్ గైస్, అడుక్కొని దొడుకున్న బట్టలు లాగినట్టున్నాయి గైస్. మమ్మీది కూడా ఫిట్ చెక్. కర్రా మమ్మీ ఇంత మంచి రెడీ అయ్యాను. ఫిట్ చెక్ మమ్మీ నిలబడి ఫిట్ చెక్ దూరం. ఫిట్ చెక్ గైస్, చూడండి మమ్మీ రోజు చీర కట్టుకుంది, లేకపోతే ఎప్పుడు ఆ కుర్తీలు వేసుకొని తింటుండే మాసిపోయిన కుర్తీలు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బెంజి ఆగమాగం బెంజ్ ఆగమాగం. మీరు అనుకుంటారు వచ్చి ఎందుకు నేను నా ఫేస్ ఎందుకు రివీల్ చేస్తలేదని, ఎందుకంటే కటింగ్ చేసుకున్నా కాబట్టి కదా మమ్మీ. మమ్మీ నిజం చెప్పు మమ్మీ, మనిషి మీద చేసుకో చెప్పు, ఎట్లుంది కటింగ్? బాగుంది చూస్తావా గైస్? ఇగో కొంచెం రివీల్ చేస్తాను నా హెయిర్ కట్ ని, ఎందుకంటే చూసుకోవాలి ఫస్ట్. గైస్ చూడండి, హెయిర్ కట్ ఫైనల్లీ మంచిగా కొంచెం ఫ్రెష్ లుక్. దిస్ ఈజ్ ఏంటంటే అదేంది ఏఐలో చూసి చేయించుకున్న కటింగ్ అనమాట. నేను మళ్ళీ ఇక్కడ కొంచెం చూడండి, నా హెయిర్ స్టైల్ ఇంకా రివీల్ చేస్తలేను. సో ఇప్పుడు రివీల్ చేసే నా హెయిర్ స్టైల్. ఈ చిప్ప కటింగ్ చూపిస్తా గైస్, ఆగండి. లైట్ ఎక్కువ లేదు. తిరుగు ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? గైస్ నా హెయిర్ కట్ ఎట్లుందో కమెంట్ లో చెప్పండి మీరు ఫస్ట్. ఓకే, ఇది వచ్చేసేసి నేను చాట్ జీపీటీలో కొట్టిన అనమాట. సజెస్ట్ మీ సమ్ హెయిర్ స్టైల్ అని కొట్టగానే ఇవన్నీ వచ్చినాయి. దీంట్లోకి ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ఈ గడ్డం ఇన్స్టాగ్రామ్ వైరల్ గడ్డం అనమాట, ఇటాలియన్ బియర్డ్. మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం ట్రిమ్, ఈడ స్కూల్ బట్టలు ఇవి మంచిగా ఉంది గాయస్. సో ఈరోజు ఏకాదశి కాబట్టి మేము రెడీ అయ్యి గుడికి పోతున్నాం. ఈరోజు భక్తితోటి శ్రద్ధతోటి పూజలు చేయాలి కాబట్టి పోతున్నాము. సో పూరి టైం స్వామి. ఇప్పుడు చూడు సోకలే స్వామి, నీకు అయితే ఎప్పుడు ఉప్మా కావాలి. ఈ డైట్తో ఒక్కల డైట్ ఏందో నేను మమ్మీ వెరీ గుడ్ డైట్ కదా మమ్మీ. మనం ఎంత మంచి డైట్ చేస్తాం, పూరీలు తినుకుంటా అన్నీ తినుకుంటా డైట్ చేస్తాం మేము. నువ్వున్నావు చూడు గైస్. 12 గంటలకు గైస్. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ తింటారా? 12:30. నువ్వు తాకట్లు పెట్టిన నువ్వు అయితే 2 జతలే చేతితో పట్టుకొని రావచ్చు మమ్మీ. మమ్మీ నేను తెచ్చుకొచ్చినా అట్లా చూడకు. ఏడుకోరు అడుగు బేన్స్, ఏడుకోరు అడుగు. చూసినా బేన్ మమ్మీ నేను పట్టించుకోవట్లేదురా. బేన్ మమ్మీ పట్టించుకోవట్లేదురా. ప్రసాదం తినకు స్వీట్ కాదు అది. హాయ్ బేస్. అట్లా పిచ్చిలేసి అనమాట మా బేసిక్. ఇట్లా మేము వదిలేసిపోతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎందుకు ఏమేమి బస్సు క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు నీకు ఇష్టంగా. క్రెడిట్ కార్డులు అంటే ఇప్పుడు షాపింగ్కి వచ్చినాను నార్వీట్ మాల్కి. ఎందుకు వచ్చినా అంటే టైంపాస్ కనుకోకండి, ఏం పని పాట లేక కూడా రాలేదు నేను. సరే మా తమ్ముని అని బర్త్డే వస్తుంది కదా, దానికోసం షాపింగ్ అనమాట. అరే లెఫ్ట్ పోదామని చెప్పిన గారు నేను బస్సు తెలిపి లెఫ్ట్ అవతల సైడ్ ఉంది. ఈడెప్పుడు పెట్టాడు ఆఫర్లు, ఈడెప్పుడు పెట్టాడు ఆఫర్ అసలు. ఎప్పుడు పెట్టాడు కూడా పెట్టాడు. టికెట్ స్టాక్ వాడు, బర్కిన్ స్టాక్ బేకర్ అది. అయ్యో, అరే నీకు ఇళ్ళకే పోదాం అనుకున్నారా? నేను ఇళ్ళకే పోదాం అనుకున్నారా? బంద్ చేసి పెట్టి అమ్మ ఏంది ఇది? చూపిస్తాను సారీ, ముంగడికే చూపి. బాగుందిగా అవు. ఇట్లా కూడా చేస్తారా? వావ్. ఏమో గైస్, నేను ఆర్బిట్లో వేస్తుంటే అవుతుంటే ఏమో అనిపిస్తుంది. హార్మోనిక్ సేలు
అనుకోండి ఇప్పుడు ఆడ ఏం సైజ్ వస్తుందో ఏమో బక్కగా అయిండో దున్నపోతులాగా ఉంటాడో ఏందో తెలియదు. ముందే తింటుండు బాగా బగ్గగా తింటుండు రోజాడు ఆయనకి నాకు వచ్చే టీషర్ట్లే వస్తాయి ఆయనకి. సరే ఇప్పుడు బగ్గ తిని బక్కగా అయిందా లావ్ అయిందా నాకు అర్థమైతే లేదు. ఆయనకి ఏం వస్తుందా ఎల్లు వస్తుందా ఎల్లు వస్తుందా ఎల్లా ఏమెందుకు వస్తుంది ఏ బగ్గ తింటుడు ముందే అదే అంటున్నా నేను. ఎమ్మ వస్తుందా ఎల్లు ఎమ్మ నాకు వస్తుందా నాకు ఎమ్మ నీకు వస్తుంది నాకు కూడా ఎమ్మే వస్తుంది. అరే కల్లరా ఆ సందులో కలరా నేను పోయి చూద్దాం బట్టలు ఏం మంచిగా ఉన్నాయి. ఎట్లుంది బస్సు నో కామెంట్స్. జాకెటే కదరా ఎంత ఉంది ఒకసారి రేట్ చూడు ఎంత ఉంది. చైన్ వస్తుంది. అరే అంత దొడ్డుగా ఉంది ఏంద్రా చైన్ వస్తుంది పట్టుకోండి గైస్. బాగుంది నా అవుట్ఫిట్. ఎంతలో ఏమై కలుగుతారు మీరు ఏమైనా అనుకుంటారు? ఎంత ఉందిరా? 10:30. 10:30 ఏ 10 డేస్ కళ్ళు రివైజ్డ్ ప్రైస్ 10,520. రివైజ్డ్ కాదు, మొన్నటి దాకా జిఎస్టీ ఉండే కదా బే. జిఎస్టీ తర్వాత ఆఫ్టర్ ఆఫ్ అది కాదు బే, ఆఫ్టర్ ఆఫ్ కాదు. జిఎస్టీ పడ్డది మొన్న పెరిగిందిగా బట్టల మీద. ఎంఆర్పి 1000, 1100 జిఎస్టీ. ఇప్పుడు దీని మీద 40% ఆఫ్ అంత ఎంత రా చెప్పరా నీ లెక్క? ఏ అవన్నీ తీసి కాదు. పాట వస్తుంది డ్రాప్ చేద్దాం. ఎంత ఉంది? చైన్ వస్తుంది ఎక్కువసేపు పట్టుకోలేదు. ఇందాక నాగుండి వచ్చి 5 ఏదిరా 2 ఏదిరా అద్దలు పెట్టుకోలేదా? సారీ మైనస్ కొట్టు. మైనస్ ఎంత? 40 చేయాలి. అది కూడా అది ఎంత ఉంది? అది 30%. 20 40 కూడా కాదు. ఓకే గైస్ ఇది తీసుకుందామా వద్దా? కానీ నార్మల్ జాకెట్ ఉంది అయితే వద్దులే. అయితే షర్ట్లు కొందాం అయితే. పెట్టేసారా భయ్? ఎందుకు తీసినవరా మరి పెట్టే. గైస్ మీరే సెలెక్ట్ చేయండి బట్టలు మంచిగా ఉన్నాయి కదా కోసం. ఆర్ఎస్ బ్రదర్స్ నాటికాకి వచ్చి ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నా. సిగ్గులు ఎదరానికి బస్ సారీ. మొత్తానికి షోరూంలో జాంటో ఏదంటారు ఐ లైక్ దిస్. ఇది కూడా బాగుంది బట్ అనుభవం కోసం ఇంకేదో వేరే తీసుకున్నాను. షర్ట్ అయిపోయింది. ప్యాంట్ తీసుకున్నాను కదా, ప్యాంట్ ఆడిపోయి ప్యాంట్ తీసుకుంటుందో ఐ డోంట్ నో లైక్ వెదర్ హీ ఈజ్ వేరింగ్. బస్ ఎంతగా వచ్చింది చెప్పరా? నీ మ్యాక్స్ బట్టి చెప్పరా. ఎంత ఆఫ్ 30% ఆఫ్. అది 12,000 నువ్వు చూసింది వేరేది అది కాదా? ఇది నువ్వు చూసింది రేటు 11 సేమ్ రివైజ్డ్ ప్రైస్ లేవు. నువ్వు పక్కకి 12,000 ఎంత చిల్లరా. 30% ఆఫ్ ఎంతకు వచ్చింది చెప్పు. లేదు 8,800కి వచ్చింది. అరే అందుకే రా మ్యాథ్స్ చదువుకోవాలంటారు. గైస్ అయినా సరే మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. అంది కాదు నేను ఫెయిల్ అయ్యాను. ఫిజిక్స్ మ్యాథ్స్ పాస్ అను ఆల్ క్లియర్ గారు ఇంటర్లో. బస్ ఆకలి అవుతుందా? చాయ్ ఇట్లా చాయ్ తాగేటప్పుడు వెంబడి పెట్టుకొని గిట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను వాష్ కూడా తీసేసుకున్నాను. చాలు ఇక పోదాం. ఉరుకుదామా? చాయ్ ఎందుకు పొద్దున ఆఫీస్కి కావాలా? అరే ఈ గడ్డం కూడా బస్సు నీకు ఈడదాకా వస్తుంది. అరే ఈడదాకా వస్తుందిరా బస్సు నీకు గడ్డము. నేను ఎప్పుడు చెప్పుకోవాలి? దానం చేయొచ్చు కదా గడ్డం. ఓకే గైస్ ఇదంతా నేను కొన్న అద్దాలు కొన్నా 8,000 పడి. అరే ఏమవుతుందిరా బస్సు అవరా బస్సు ఏమవుతుందిరా నీకు చెప్పు. ఎందుకు అట్లా చేస్తున్నావు గాయస్? ఇగో అరే నేను కూడా అంతే తిరిగినా కదా. నువ్వు ఎంత తిరిగినావు అంటే నువ్వు పండుకొని లేచినావు కదా. పండుకొని లేచినావు అంటే ఉంటుంది గాయస్. జర్రా నువ్వు ఏంది కొంచెం జర చాయ్ తాగితే సెట్ అవుతుంది కదా. అది చాయ్ పడాలి. నేను వచ్చింది అనుభవం షాపింగ్ కోసం. కాకపోతే కొన్నది నేను కూడా. ఇళ్ళకేసి ఒక అద్దాలు లేపేసిన చూపిస్తా. యాప్లో అద్దాలు కూడా కొనేసాం అనమాట మనం. బాగున్నాయి అద్దాలు కొనేసాం మనం. చెప్పు వ్లాగ్ మొత్తం అట్లనే ఉంటావు. అయిపోయింది గాయస్. చూడండి గాయస్ ఏ స్వామి ఇందాక ఎట్లా గట్టి ఇప్పుడు కూడా గట్లనే ఉండవు. ఏంది చేయలేవు ఇవి. హాయ్ బీస్ నేను వచ్చేసిన. బాగుందా వాచ్? నీకేమైంది? నువ్వు చూస్తాయి
ఆల్ బికాస్ ఆఫ్ పూరి. అయ్యా మమ్మీ అవు మరి ఏం ఆకలి అవుతుంది పూరి తిన్నది. చూపి వాచ్. ఓకే గైస్ వాచ్ ఇది అన్ని వ్లాగ్లో చూపించిన నేను. నాకు కూడా తేవచ్చు కదా స్పెక్స్ కళ్ళద్దాలు. ఎందుకు నీకు? ఎందుకంటే నీకెందుకు? నేనంటే తిరుగుతా బయటగా మమ్మీ. తిరుగుతా బయట నావే పెట్టుకుంటావు ఎట్లా? అరే నీ మోమ్ ఇంత అన్ని లూజ్ లూజ్ అయిపోతుంది. కాదు ఈయన కళ్ళద్దాలు. కళ్ళద్దాలు నాకు మమ్మీ చూపించలేను నేను యాక్చువల్లీ. ఇది ఇది అనుభవం కోసం షర్ట్. బెన్ చూడు, నువ్వు కూడా చూడు ఎలా ఉన్నాయో చెప్పు. ఏడని గాడికించి డైరెక్ట్ ఇడికే వచ్చిన. ఇట్లా ఏంది డిజైన్ స్టైల్ అది అయిపోయా పాయ్. మమ్మీ బాగున్నాయా ఇవన్నీ? స్వామి ఇవన్నీ చెప్పు, కనిపిస్తుందా? ఇవే గైస్ అద్దాలు నేను తీసుకున్న అద్దాలు. ఇందాక చూపించలేను నేను. ఇందాక అద్దాలు అవే బాగున్నాయి. నేను కూడా వాడు నావి లాస్ట్ టైం అద్దాలు నువ్వే పోగొట్టినట్టున్నావు. ఇంత లూజ్ అవుతున్నాయి ఇట్లా అంటే ఇట్లా పడిపోతాయి. అవి టైట్ చేయొచ్చు కానీ లాస్ట్ టైం అద్దాలు నువ్వే పోగొట్టినావు అంటున్నావు. నేనే వేసుకొని తిరుగుతా. లడ్డు తింటావా? ఎందుకు అన్నం తినలే? గైస్ మమ్మీకి పానం బాగాలేదు, చూస్తే అయిపోయింది. షర్టు అదే బాగుండే. ఎన్ని దుకాణాలు తిరిగినాయి తెలుసా మమ్మీ? 10 దుకాణాలు తిరిగినా. ఇంకా ఆ షర్ట్ నచ్చింది నాకైతే. కావి ఇప్పుడు ఆగు. ప్రైస్ బ్రేకప్ చెప్పు ఒక్కొక్కటి ఎంతెంతనో. బిల్లులు చూడకుండా ఈ షర్ట్ ఫస్ట్ షర్ట్. ఎందుకు ప్రైస్ చెప్తావా? ఏం కాదు మమ్మీ. షర్టే చూపించలేవంట సౌమ్య. మళ్ళీ నువ్వు అర్థం చేస్తావా? లేదు అట్లనే ఏం చేస్తుంది నువ్వు? ఆన్లైన్ సెట్ చేస్తున్నావా? ఆన్లైన్ చూసుకుంటా. ఇది పెద్ద అంటే ఆడ యూఎస్ లో వేసుకునే బ్రాండ్లు ఇవన్నీ. ఓకే చెప్పు. అంత షర్ట్ యాక్చువల్ అది షర్ట్ 12,000 కాకపోతే డిస్కౌంట్ లో వచ్చింది అనమాట. డిస్కౌంట్ ఇది 30% డిస్కౌంట్. బాగుంటది షర్ట్లు బ్రాండ్ అవి. షర్ట్ బ్రాండ్ అది. అరే నేను ప్యాంట్ కొన్నప్పుడు లేదు అడుగుతారుగా 10,000 పెట్టి ప్యాంట్ కొన్నప్పుడు లేదు కానీ. అరే అంటే ఆడ కదని ఆడకది కాబట్టి నీకే బ్లాగ్ చూసి ముత్తుకుంటున్నాడు. ఆగు వాచ్ బాగుంది చూడు. వాచ్ అయితే చెప్పు. షర్ట్లు ఎందుకు తిరిగితే చినిగిపోయే షర్ట్లు అనుకుంటున్నావు అవి? ఉంటాయి మమ్మీ ఇప్పుడు ఆ కాలం పోయింది. మనం మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అయితే నేనే వాడుకుంటా. ఏం కావాలి మమ్మీ? వద్దు ఏం తినకు. స్వీట్ తిను. కొంచెం దగ్గు తక్కువైంది కానీ ఇట్లా. వాచ్ రేట్ ఎక్కువ పడుతుంది. వాచ్ మరి 26 అంత కాదు అది. 20 లోపలనే అది. 15 16. ఇది కళ్ళద్దాలు మమ్మీ. కళ్ళద్దాలు చెప్పే మమ్మీ ఎక్కువ ఉన్నాయి అనుకో. ఇన్నే ఇప్పుడు ఇరగొట్టాలి. 10,000 నాకు 10,000 అంటే నల్లగ కూడా ఇప్పుడు కాదు మమ్మీ 10,000 కాదు. ఎందుకు సౌమ్య చెప్తా. 10,000 కాదు. అట్లా చూస్తావు ఎందుకు? టోటల్ చెప్పాలా నీకు? 8,000 మమ్మీ అద్దాలు అంతే ఉంటాయి మమ్మీ నావి అద్దాలు. 43 రూపాయలు. 8,000 నువ్వు ఇస్తావా మమ్మీ? నీకు ఇస్తున్నా తీసుకో పైసలు. కానీ ఇదంతా డిస్కౌంటా? యాక్చువల్లీ అది 12,000 ఎంతో అద్దాలు. డిస్కౌంట్ తర్వాత 9,000. ఓకే గైస్ సో ఎందుకు అవుతుందో ఏమో మరి. దిష్టి తాకింది బాగా నీకు. మా కాళ్ళకి కాటికే పెడతావు కానీ నువ్వు పెట్టుకోవు కాటికే. అన్న మెసేజ్ చేసిండు ఇప్పుడే ఎక్కిన టైం చూసుకోలేదు నేను. సో గైస్ సో ఈరోజు కూడా ఎవ్రీడే కొత్త చెప్పినా కదా ఏదో ఒకటి ఉంటుంది. బోర్ అయితే కొట్టదు బ్లాగ్. ఐ హోప్ బోర్ కొట్టదు బ్లాగ్. ఫుల్ ఎంజాయ్ బ్లాగ్ అయితే డైలీ ఎంగేజింగ్ ఉంటుంది. రోజు ఒక బ్లాగ్, రోజు కొత్త ఐడియాలు ఉంటాయి. సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకోండి, వస్తూనే ఉంటాయి బ్లాగులు. ఓకే గైస్.
ఇప్పుడు ఎక్కిన లేదు ఇంతకు అసలు. నీది ఇంకా చౌకాడ పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? డాడీ ఇగో షర్ట్ నీకు కూడా వస్తుంది. తెరవారు ఇట్లనే చూడు. 9,000 షర్ట్. నువ్వు ఎన్ని గానం కొంటావు చెప్పు. 9 వస్తాయి. ఇన్నావా? అన్ని అదే నువ్వు షర్ట్ వచ్చినాయి. ఆ కళ్ళద్దాలు ఎంత చెప్పు ఫస్ట్. చెప్పు నువ్వు. 8,000. డాడీ రేబాన్ ఎంత ఉంటుంది డాడీ? మరి చూడు 8,000 డాడీ. అది బ్రాండ్ ఏది అర్థం లోపల పెట్టేసిన. ఓకే ఓకే చూసినావా? అంతే గైస్ అంతే. ఈ తాకట్లు పెట్టరు ఇంకా ప్యాంట్ లేదు డాడీ. ఎట్లాంటి ప్యాంట్లు వేస్తారో తెలియదు అని తెలియదు. నేను లూజ్ వేస్తాడా లెగ్గిన్ ప్యాంట్లు వేస్తాడా తెలియదు. ఇంకా మానుకోండు లేదో కూడా తెలియదు. బెంజీ అవుట్ఫిట్ చూపి. బెంజీ ఇట్రా ఒకసారి కమ్. ఈడికి వచ్చింది.